అరే శిష్య గురుగారు ముసలివాడిని ముందు పోతుంటే కొడుసువాడు వెనక ఏం చేస్తున్నావురా? గురువు గారు నీకు రాకపోయా నాకు తెలియకపోయా, నీకు ముందు పాట తెలియదు, నేను రావడానికే మోకాలు చెప్పా. అరే శిష్య గురువు గారు ముసలివాడిని ముందు పోతుంటే పడుచువాడి వెనక ఏం చేస్తున్నావురా? నువ్వు ముందు ఇడుతూ పోతూ ఉన్నావా? నేను ఎన్నికిడుతూ వస్తూ ఉన్నానా? నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? చెప్పు. నువ్వు పోతూ ఉన్నావు గురువుగారు. నేను పోతూ ఉంటే మనం కొత్తపాలెం పోయాం గురువుగారు, అక్కడి నుంచి గొల్లపాలెం పోతున్నాం గురువుగారు. నువ్వు మనతో తద్దినం పెట్టమని పోతే తద్దినం ఏమైనా పెట్టావు గురువుగారు? వచ్చిన కొబ్బరి చెప్పులు తీసి తింటావు, మంత్రాలు రాకపోయా నాకు చెప్పకపోతే ఆ రంగు వస్తున్నావా గురువుగారు? దాని తసాదియ్యా, అది నన్ను చూడ, దాన్ని నేను చూడ, అది నన్ను చూడ, నా పిల్లగా చూడ. ఆ గురువు గారు తిని వస్తుంటే దబా 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 కందికాయ గుచ్చుకుంది గురుగారు. నువ్వు ఎందుకు పోయినారా? అదే నా తోలు వచ్చింది గురుగారు, ఎగతా చేస్తుంది. ఎందుకు పోయారా? అదే నా తోలు వచ్చింది. నేనేం చేస్తాను? ఏం చేపిస్తాను? ఏం చేస్తారు గురుగారు? మంగళములో పోసి నిన్ను వెంటకపోతే నిన్ను నెయ్యిలో నా నెమతమ చేసి 1000 మంది చూడగా నిన్ను నెయ్యిలో నా నెమతమ చేసి కూర్చొని కుర్రో మర్రో అన్నదాకా దిగమ్మి నేను బ్రాహ్మణ్ణే కాదేసి
నీకు అలుపు వచ్చిందని బంతి పూజ చలువు గారు అమ్మగారికి ఇద్దామని. ఏంట్రా ముఖం మార్చుకున్నావు? ఏం చేస్తావు గురువు గారు, పెళ్ళిళ్ళు పెట్టకపోదామంటే మా నాన్న మంచి పొంతులు గారు నేర్పుకోమంటే నేనే పనికి మాల నా కాడికి పనికి మాల పొంతులు గారు నేర్పిండు. చెప్పింది తప్పితే అన్ని చేస్తావు నువ్వు. ఏమవుతాయి గురువు గారు, యశజ్ఞానం అంటే తన తంత అంటావు. చెప్పరా సరిగా. అబ్బో అదవాది. ఓహో ఇప్పుడు నేను మేనదాకా మేనేలు తెలియలా. తూర్పురా తూర్పా గురువు గారు, తూర్పు తెలియలా పరమణ తెలియలా అంతేనా గురువు గారు? సరేగానే అమ్మగారు కూరగాయలు అమ్మంది గురువు గారు. ఏం కూరగాయలరా? ఒక కాసుకు బెండ, అబ్బో ఒక కాసుకు దొండ, ఒక కాసుకు అబ్బో అదే అమ్మగారికి ఎట్టమైంది. అమ్మగారికి ఇంత లాంటిది గురుగారు, కొట్టనీదు. అమ్మగారికి వంకాయ అంటే ఎట్లా గురుగారు? సరే తెద్దాం లేరా, కూర్చో మంత్రం నేర్పుతా. సరే గురువు గారు. అబ్బో పొద్దు బడిసలోకి కరణం గారు, మునుసుబు గారు, తహసీల్దార్ గారు మన ఊరికి వస్తున్నారండి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి చిత్తు కట్టట్లేదంట. ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లు ఈ మొత్తం కట్టలేదండి. కట్టలేదండి. కట్టకపోతే ఏం చేస్తావు కక్క? కట్టకపోతే యాత్ర అంటే యాత్రయా? ఏంది వేసి మా గురువు గారిని యాత్ర ఏంది? కట్టా పెట్టిన వెరగొట్లున్నా, కాడి కిందకి రాని ఎట్లున్నా, కుక్కిరి మంచాలున్నా, మూలన ముసలాళ్ళున్నా, సిల్లి తపేళాలున్నా ఏళ్ళ వేస్తారండి. ఏదో మా పొంతులు గారిని యాత్ర అనుకున్నా. 5 ఎకరాలు ఉన్నోళ్ళు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 1,00,000 ఎకరం ఉన్నోళ్ళు మాత్రం కట్టే పని లేదు. అదేంద్ర కక్క మరి 5 ఎకరాలు ఉన్నోళ్ళు, 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 1,00,000 ఎకరాలు మాత్రం కట్టే పని లేదు. ఎందుకనో అసైన్మెంట్ ఉన్నా, ఫారం బాకున్నా, ఏసం ఉన్నా, అరేసం ఉన్నా, అసైన్మెంట్ ఉన్నా వీళ్ళు మాత్రం తప్పనిసరిగా కట్టాల్సిందండి. అబ్బో బాగుందరు. అరే కాక మా గురువు గారు నాకు పొంతు చెప్పినట్టే ఉందా నువ్వు చెప్పేది? 10 ఎకరాలకు లేదు. ఈసం ఉన్నా, అరేసం ఉన్నా కట్టేస్తావా? ఏసం ఉన్నా, అరేసం ఉన్నా, ఫారం బాకున్నా, అనాజనం ఉన్నా వీళ్ళు మొత్తం కట్టాల్సింది. పెద్ద పెద్దలు మొత్తం కట్టే పని లేదు. మొత్తం కట్టాల్సింది. అక్కడంటే నేను స్వాములారా, నేను కళ్ళు దాటి అక్కడంటే నేను స్వాములారా, నేను కళ్ళు దాటి
కట్టెలకునే పోతే కసింత కల్లేసి కట్టెలకునే పోతే వాసనంటారు మా దోసమంటారు వాసనంటారు మా దోసమంటారు తెలిసి చెప్పకుంటే కల్లేసి కట్టెలకునే పోతే కసింత కల్లేసి కట్టెలకునే పోతే వాసనంటారు మా దోసమంటారు వాసనంటారు మా దోసమంటారు తెలిసి చెప్పకుంటే మాదిగోడంటేనే మండిపడి చస్తారు మాదిగోడంటేనే మండిపడి చస్తారు పగులు మీ పొట్టాల కట్టి మాదిగోడంటేనే మండిపడి చస్తారు పగులు మీ పొట్టాల కట్టి గబ గబ పొడి వరసు కరువాపై కొట్టండి తొలగి మేము వెంకటేశ్వర స్వామి స్నానానికి వస్తున్నాం నదిలోకి. ఏ నదికి పోతున్నారా? మేము సద్బ్రాహ్మణం పొద్దున్న ఉదయం స్నానం చేయడానికి వెళ్తున్నాం రా సముద్రానికి. సముద్ర స్నానం చేసి మాకు దేవుళ్ళు పాటుపాడి మా పోలేరమ్మ అద్దెంగా అన్ని పతి జంజం వేసుకొని పొద్దున్నే శుభకార్యాలకు పోతారు జనమంతా ఎదురు బాబా అక్కడయ్యా స్వాముల పొద్దున్నే లేస్తారు శుద్ధ బావి వెళ్తారు పొద్దున్నే లేస్తారు శుద్ధ బావి రకరకాలుగా బుడబాని వచ్చి అంటాను మీ సంకలం ఓ ధరా వేద పురాణాలు పురాణాలు చదివేల వారంతా వేద పురాణాలు చదివేల వారంతా ఏమి నమ్మను ఆర్య పట్టమను అట్ట కొట్టమను సింధు పట్టమను అరే రాసిన వారు కౌలు దేవతలరా. మీకేనా దేవుళ్ళు ఉంది? నీకెవరు ఉన్నారా? పాత్ర ఏమాత్రం చెప్పండి. ఆస్తులు పాస్తులు మీకు ఉన్నాయంటారా ఏదో మండా కొడక మా ఆస్తులు చెప్తా ఏమన్నా చెప్పండి. ఇక్కడ మొదలు పెట్టుకుంటే ఈయన కొండ కొండ చుట్టూ మండా కొడక కొండ మాది కొండ కింద
అప్పుడే ఆస్తులు పాస్తులు ఉంది. మాకు లేస్తా నీకేముంటాయి ఏదో అమ్మండా కొడక. అప్పుడే ఉన్నాయి ఏందో. మా ఆస్తులకు మీకేముంటాయి? ఓ దొరా! ఓ దొరా! ఆ. గొర్రె మందలారు వాయే, గొర్రె మందలారు వాయే, గొర్రె మందలారు దున్నపోతు కాజ్యము తింటుంటే బలికమ్మ కొండాది, కాజ్యము తింటుంటే బలికమ్మ కొండాది. దున్నపోతు వంటక తింటుంటే బలి మజ కొండాది, వంటక తింటుంటే తొలగిపోనిండయ్యా. పడుతారా ఏడుంది మీ కులం? మాదా? మాకు లేని కులం మీకు ఏడుందా? ఓరి ఏదో ముండా కాడక, నువ్వు కడజాతి వాడివిరా, నీ కులం ఎక్కడ ఉందిరా? ఏయ్ దొరా! అరే కొంచెం దూరంగా ఉండే. ఓ దొరా! మా కులం ఎక్కువని మరి కొందరంటారు. మా కులం ఎక్కువని మరి పుసక్కని మీ ముసలిం ఏమైనా చచ్చిందనుకో మీరు ఏమైనా కాలుస్తారండి. ఏదో ముండా కొడక. గురుగారు ఏమన్నా మీ నాయనమ్మ పోయింది ఎప్పుడన్నా? అది కాదుగా, కులం 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 అని పడుతారే మేము లేకుండా మీ వల్ల మధ్య ఆ చెప్పు కుట్టింది ఎవరియా? ఊరి ఏదో ముండా కొడక, అది కడజాతి వాళ్ళు. మీ కులమిర్తి కడజాతి వాళ్ళు మాకు పంపిస్తారా? ఏదో ముండా కొడక. మా గురుగారు సద్దిపప్పు తింటాం, ఇంటికి రాడు, చేనికి పోడు, ఆ చెరువు కట్టగా నీళ్ళైతే కట్టుకుంటాడు. నీ తుప్పర్లో నీ ఆలోచన మా గురువు గారు చెప్తున్నారు. కళ్ళు మా కన్న పిల్లయా, కళ్ళు మా
జల్లకుండా ఇంట్లో పెళ్ళాన్ని జల్లకుండా చీచా అనిపించకుండా కాబట్టి ఎంతైనా మన గ్రామంలో అందరు కలిసి బుద్ధి తెచ్చుకొని ఇప్పుడైనా మానుకోవాలి. కళ్ళైనా తాగవద్దయ్యో వసములారా. నిమ్మలగా ప్రశాంతంగా మా గురుగారి మూర్తి ఉసుగా నా మీద మాత్రం కాకు. వాసన వస్తుంది. వచ్చే దారిలో 300 తాటికల్లు 500 ఈతకల్లు తాగి నా సంగతి నాకు అర్థం కావట్లా. అది అంటే మా గురువు గారు తాగలేదనా? ఏది మిమ్మల్ని వస్తే పాలు మమ్మల్ని వస్తే నిద్ర అంటే సృష్టికర్త చెప్పండి. మిమ్మల్ని వస్తే పాలు మమ్మల్ని వస్తే నిద్ర అంటే కాదురా కక్క, ఇది రక్తం. సద్బ్రాహ్మణ దేనికి పనికిరాదు మాత్రం మేము. చర్మానికి చర్మానికి జాకక్కడున్న భయ ధర్మానికి నీ చక్కడున్న కోటి మానవులు చర్మానికి జాతి ఎందుకు లేదు, ధర్మానికి నీతి ఎందుకు లేదు చెప్పండి. నా చెప్పు మా గురువు గారి ఎదవమంటా కూడా రకరకాలుగా కులాలు లేవు, మతాలు లేవు, రకరకాలుగా కులాలు లేవు, రంగురంగుల మతాలు లేవు, కలిగిన వారిని గొప్ప కులము లేని వారి అసలు కులాలు ఏంటి చెప్పండి. గురుగారు చెప్పడానికి చాలా ఉన్నాయి అదవా. యాడి రెండే కదండి, ఆడ మొగ కలిస్తేనే కదా ఈ ప్రపంచం అంతా ఉత్పత్తి అయింది. మాత చెప్పలేదు నా ఏళ్ళ జనాలు చేద్దాం తగ్గాలు చేద్దాం పంపి తెచ్చుకుందాం.
తెల్లారే తెల్లవారుదామున పెళ్లిళ్ళు చేసి అది గది గది గదిగా ఆరంజోత అంటారే ఎవరియా అది దియో నక్షత్రం రా కక్క. మా అప్ప మీ అప్ప అబ్బో మందాగినాయో దండం పెడుతుండ్రి మా అప్పకి దండం పెడుతుండ్రి వశిష్ఠుండు అబే మిమ్మల్ని అడుక్కున్నాడు కాదుయా మమ్మల్ని అడుక్కున్నాడు ఒకడు ఉన్నాడుయా నేను చెప్పాను నిన్నెవరు అడుకుంటారే అదమ్మా కొడక నువ్వే ఆడుకో నువ్వేవో కడజాతి వాడివి నువ్వే అడుక్కొని పుట్టినోడి నీకెవరా అదమ్మా కొడక అడుక్కునే రోజులని వెనకటి రోజులు పోయినాయి కానీ సిద్ధాంతం ప్రకారం కాశీ నాయన కాడికి వచ్చినాక మన భోజనం ఏం పని చేయకుండా మూడు ఆనందంగా పడుకోవటమే. కానీ ఆ రోజుల్లో మిమ్మల్ని అడుక్కుంటే మమ్మల్ని అడుక్కుని ఒకడు ఉన్నారు. నేను చెబుతాను చెప్పు కాక. ఓ దొరా మాదిగోడు నడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడు నడుక్కునేవాడు మోగలవాడు, ఒకటి మోగలవాడు నడుక్కునేవాడు చేపల మోగలవాడు, రెండు చేపల మోగలవాడు నడుక్కునేవాడు చేపల సోరడు, 9 చేపల సోరడు సెలలు 11 ఓర్వశి, ఓర్వశిని పొందినవాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినవాడు 18 వశిష్ఠుడు, వశిష్ఠుని భార్య చాండాలి, చాండాలి కుమార్తె శక్తి, శక్తికి పుట్టినవాడు పరాచరుడు, పరాచరుని భార్య కైవర్తి, కైవర్తిని పొందినవాడు వ్యాసుడు, వ్యాసుడు పుట్టినాడు కౌరవులు పాండ్లు కదంట నా అల్లి వారు మీరంతా నా కిందలే కదండి. కళ్ళు పోతారా మేము లేని ఏ పురాణాలు ఏ పంచాంగాలు లేకపోతే ఒక పెళ్ళి అయితే నాకు అక్క మా గురుగారు లేకపోయినా కానీ మా గురుగారు ఏదైతే వచ్చి మునగతోడు కూడా వెళ్ళిపోద్ది. ఈ ప్రపంచం అంతా ఎట్టుబడిందో చెప్పండి. మండా కొడక ఇక్కడ కొత్తపాలపమైన గొల్లపాలు ఇచ్చినావు, గొల్లపాలపమైన పెరవాలపాలు ఇచ్చినావు, అక్కడి నుంచి రెడ్డిపాలెం ఇచ్చినావు. అలా సృష్టికంతా పెరిగి 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 అబ్బో ఓ దొరా భూమి గడగడ వనపుతుండెను భూమిలో భూమి గడగడ వనపుతుండెను భూమిలో అండములోనే పిండములో బ్రహ్మాండమాయం ఆది జాంబవుడు ప్రత్యేక భూమి గడగడగా వణికేదేంద్ర కాక మా నేను మా పెళ్ళాము పెదగాపు గారి జైల్లో జొన్నగొయ్యడానికి పోతే భూమి గడగడ వణికింది. అదే నా యాళ్ళే నేను చదువుకున్న వాళ్ళం కాదు. మా గురువు గారు నీళ్ళ పొద్దుకి ఇటు అంటాడు కాబట్టి పెదగాపు గారి జైల్లో జొన్న కోసినాడే మాకు గుర్తు. ఆ రోజే భూమి గడగడ వణికింది అని గుర్తు. అవన్నీ మాకు ఏమయ్యా జిలాగి చెడు తగులుకొని గిలగిలగిల అంటే భూమి గడగడగడా అని ఉంటది. ఏదోమండా కొడక పొద్దున్న కళ్ళు తాగటం తర్వాత తేడా లేదు.
అమ్మో, ఎక్కడ నజలు ప్రేమించుకుంటారు గురుగారు అక్కడ చెప్పడే కానీ దేశాన్ని పోస్ట్ పెట్టి మా పొంతులు గారు అనుకున్నా కానీ అక్కడ అరే నా యాది నేను చెబుతానయ్యా. చెప్పు. అన్న చెల్లెలు ప్రేమించమన్నది అంటే అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా అండి? అమ్మా అమ్మా ముందు కలియుగం పుట్టబోతున్నది, అవతారాలు పడిమారి అప్పుడు ప్రేమిస్తాను. దానికి అర్థం చెప్పియా గురుగారు. శిష్య ఏమైనా పంచాంగం పంచిప్పు ఏమైనా ఉంది పంచులో అదే నా చెప్పుతున్నా నేను చెబుతాను. శివ శివ మా గురువు గారు నువ్వు చెప్పు. ధర నా చెప్పుతున్నా కానీ నీకు చెప్పేది అట్టనా గురుగారు. ఆది జాంబవుడి తోడి పుంజయ ఆది శక్తి ఆది జాంబవుడి తోడి పుంజయ ఆది శక్తి పెట్ట పైన పుంజెత్తి మూడు గోట్ల మరి పెట్టి అక్కడేందో మా ఇంటి అమ్మిటే పంచాంగం లేకపోతే బిక్కి సొప్ప షాట్ గుడ్లు పెడితే ఈడేది 3 కోడి గుడ్లు అంటడా 2 గుడ్లు ఏమైనా వండుకున్నాం గురుగారు. అక్కడ అమ్మగారు అదే చూస్తున్నా గుడ్లకి వెళ్ళి గుడ్లో ఓరే ఏదో ముండా కొడక నేను చెప్పేది నువ్వు చెప్పేది అన్ని గాలి గుడ్లు ఏవయ్యా? గాలి గుడ్లు పనికిరావు. నేను చెప్తాను మూడో గుడి మీరు చెప్పండి. మూడో గుడితో నేను చెప్పాను మీకు ఎందుకు గురుగారు. నా పంచాంగంలో ఏమి లేదు, మొత్తం సున్నాలు ఏమంటే మా గురువు గారి కోసం ఏమో. ఇంకేంటిగా మీ పంచాంగాలు? మా పంచాంగమా ఓరే ఏదో మొండా కొడక ఎక్కడెక్కడ తినాలా, ఎక్కడెక్కడ తినాలా, ఎక్కడ పెండ కూడా, ఎక్కడ పప్పు వచ్చిందా, ఏడ బెల్లం వచ్చిందా, ఏడ బియ్యం వచ్చిందా, ఇది అంటే దిరాకక్క నీలాగా పని చేస్తే ఈ మా అంత పొట్ట ఎప్పుడు గుట్టుకుని పోయేది. మా వెళ్ళిపోయి తాటి మొక్క వేసుకోండి. డొక్కా మొక్క ఏమైనా ఉంది మా గురువు గారికి ఏమన్నా పంపిస్తుంది గురుగారు? ఏ వెనకబడి ఉన్నాయి ఏమన్నా దానికోసం ఏమన్నా అప్పుడు ఎనకంటే ఈ ఎనక అది గురుగారు ధోని ఎంతసేపటి 2 ముక్కల కోసం వెనకబడ్డట్టునే ఉంది. మన సరభ్యామణం తీసే సంక్రాంతి నువ్వు జోళ్ళు జోళ్ళు కర్ణంగారికి కాలికి
హైదరాబాదు బెదరు నెల్లూరు హైదరాబాదు మద్రాసులోనే మజాగదు సాపు చెప్పులను సవాలు చేసి సరదాగానే కుట్టిన జోళ్ళు కొంటారు అడమాగా తేడా లేదు ఆలస్యమైతే ఆగదు ఆడమాగా తేడా లేదు ఆలస్యమైతే ఆగదు అట్ట మీద మూడట్టలు వేసి సబాసుగానే కుట్టిన అక్కడే ఇలా మంచి ఊపుకోండా అబ్బో అక్కడ మంచి మంచి రంజు మీద ఉండు ఆడు పెదగా పిలుతున్నారు చూడరామో కక్క ఓకే జాగ్రత్తలో కక్కో నా పంచాంగం లేకుండా ఎరికిపోయావు సరిపోద్దులేండి సరిపోద్దు. నమస్కారం అండి పంతులు గారు, నమస్కారం. నా మొగుడు, నా భర్త, నా పెనిమిటి. అమ్మాయి కొంచెం ఆగు. నా మొగుడు, నా భర్త, నా పేరు ఎంతమంది మొగుడు నీకు? నా మొగుడు కాదు, నా మొగుడు ఎట్టయితే మగోడికి ఆడదానికి మాకు మొగుడా, మగోడికి మొగుడా? పంతులా నీకు పెళ్లి అయిందా? అబ్బే కాలా. భార్య ఉందా? భార్య ఉంది కానీ పెళ్లి కాలా. పోనీ పెళ్ళమైన ఉందా? పెళ్ళం ఉంది, భార్య లేదు. పెళ్ళం భార్య భర్త అంటే ఒకటేనా? ఒకటైతే మరి భర్త ఒకటే. మరి మొగుడు పెళ్ళం అంటే ఒకటేనా? మళ్ళీ కొత్తది కనిపిస్తుంది. అందుకని నేను భర్త మొగుడు ఆయన అన్నానులే గాని తమ్ముడా సంగతి ఏంటంటే చెబుతా. మళ్ళీ తమ్ముడు కాడికి వచ్చింది వరుస ఉన్న మాట చెబుతాలే గాని నువ్వెవరు చెప్పమ్మా? అదే ముందర నా సంగతి చెప్పి తర్వాత అవన్నీ చూస్తా. ముందర నీ సంగతి చెప్పేది అదే నా సంగతి మొదట్లో చెప్పాలి. ముందర నా సంగతి ముందర చెప్పేది అదే లేవయ్యా చెబుతా. సంబంధం బాగానే ఉంటుందని పంతులు గారు చెబితే సరేలే అన్న. ఇంటికాడ భార్య ఉందన్న గుర్తే లేకపోయా. ఆలు మూడనేది లేకపోతే ఏ భార్య కని పెట్టుకున్నది, ఏ పిల్ల చెప్పండి. వాడికి ఇల్లు వాడి ఎట్టికక్కడ పెళ్ళాన్ని కాసినాయన మటన్ కాడ మా వాళ్ళందరూ కాపులందరూ వచ్చి ఉంటే వాళ్ళందరితో పాటు మేము కూడా అంత ముద్ద తినిపోదామని వచ్చి ఉన్నాం. సందక తిన్నాం 3 సార్లు. సరే గాని పంతులు గారు మా ఆయన చాలా పనివాడు. ఎట్టుంటాడే ముక్కు ముఖము కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ ఉంటాయి.
అందరికి ఉండాలి ముక్కు మొహం కాళ్ళు. అసలు మీ ఆయన స్పెషాలిటీ ఏంటి? చెసలుగా ఏముండే చెప్పమంట. స్పెషల్ గా చెప్పేది చెసలు ఏముండే అబ్బా, మెంతులు ఏమన్నా కన్ను మూసుకొని పైకి కళ్ళు కనపడేది. ఏమయ్యా పంతులా, చెప్పమ్మా. మా ఆయనకి బొట్లో ఇంత పొడుగుతుంటది. అంత పొడుగుతుంది కత్తి కత్తి ఎవరు పడవడానికి? కొయ్యటానికి ఏంటి అయ్యి? దొన్నలు కొయ్యటానికి. అట్టనా? మా ఆయన పని ఉంతుడయ్యో అని చెబుతున్నాను తమ్ముడా, నువ్వే సరిగేనట్లా. సరే అట్లే చెప్పక్క. ఇంత పొడుగు ఒకటి ఉంటది. ఎంత పొడుగుతుంది? చేతిలో ఉంటది. ఏంటిది? చేతి కర్ర. చేతి కర్ర ఎవరిని కొట్టడానికి? కొట్టడానికి కాదు, తాగి ఊగుతుంటే కుక్కలు ఎమ్మడ పడకుండా కుక్కలు కొట్టుకోవడానికా? జాగ్రత్త కోసం. అంత పని అన్నమాట. ఆ కర్ర వాళ్ళ తాత ముత్తాతల నుంచి మళ్ళీ ఏడదాకా వచ్చింది. అసలు నా ఈ బాధ అంతా ఏమిటికంటే నువ్వు అడగవే అని చెప్పటానికి. నీకేమో వయసు పెద్దదైంది తమ్ముడా, నీకు జ్ఞానం లేదు. ఏం చేస్తావు అసలు? దేనికి వచ్చావమ్మా? నీ మొగుడు ఏమి చేస్తాడని అంటే ఏమయ్యా సంసారి సై సన్నాసి అన్నారు. అయితే ఇవన్నీ కాదు కానీ అసలు నీ న్యాయం జరగట్లా. ఏమి న్యాయం జరిగిద్ది? అసలు పెళ్లి ఏంటి లేదు మీకు? అయ్యి ఉంటుంది దాదాపు 17-18 సంవత్సరాలు అయింది. కనీసం డజన్ మంది అని కనవా? డజన్ మంది అంట. రామాయణం అంతా ఇని రాముడికి చేతి ఏందని అంటే ఎట్టా చూడకూడదు. మరి ఏంటంట? ఏమయ్య మా ఆయన సంతకాడ మంచం మీద ఉంటాడు, తెలంగాణ మంచం కింద ఉంటాడు. అదేంది కొత్త వెరైటీ? పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారయ్యా తమ్ముడా. కొత్తగా మళ్ళీ ఎరైటీ ఏం పెట్టారు? ఎరైటీ ఏముందలే కయ్యా, మా అమ్మ చెప్పింది, వాడు నా తమ్ముడమ్మ, మా శనబ్బ కొడుకు, వాడిని చేసుకొని నిన్ను బాగా బతికెత్తాడని నాకు పెళ్లి చేసింది. మరి ఇంకేం బ్రహ్మాండం బతకండి. చేసాడు ఏమి లాభం? మా ఆయన ఊళ్ళో వాళ్ళకి చేశాను, వీళ్ళకి చేశాను, వాళ్ళకి పెట్టాను పనులు చేసి అలిసిపోయి ఇంటికి వచ్చి సంద కానించి తెల్లారినాక పెడతానే ఉంటాడు నా కాడ. ఏంది పెట్టేది? గురక. గురక పెడుతుందా? మడిచి గురక పెడతాంటే గోతికాడ నక్కల కాయలు కూసోని తెల్లారుజాముక నాకేమో నిద్ర పట్టుద్ది, మా ఆయనకి మెలకు వచ్చుద్ది. అట్ట జరిగిపోతుంది 17-18 సంవత్సరాల నుంచి. మా అమ్మ చెప్పింది కదా, సంసారం గుట్టు యాది రొట్టమ్మా అన్నది. సరే కానీ ఎట్టో కట్లే సర్దుకుందాం మా మామయ్య కదా అనుకుంటే ఇంటికాడ నేనున్న మాటే గుర్తు లేకపోయి మడిచికి ఏం చేస్తావయ్యా? అంటే ఈ మధ్యలో అక్కడ దొరకలేదు గోటం. మా ఆయన పనోడయ్యో అని చెబుతుండా. పనోడు కరెక్టే. ఇక్కడ ఎనకొండగా పని ముట్లు లేకుండా పని ఏం చేస్తారా? ఎందుకు గోటం అంటే అంత దూరం పోవాల్సిన పని ఇక్కడ లేదంట. అసలు గోటం గురించి నీకు తెలుసునా? గోటం గురించి నాకేం తెలుస్తుంది అంటావు? ఎందుకు గోటం ఎందుకు? నీ కులం వేరు, నీ కుంపటేరు, నీకు వయసు పెరిగిపోయింది, నీకు అనవసరమైన మాటలు. సరేలే పంతులు గారు, చెప్పాల్సిన మాట కాబట్టి చెబుతా. చెప్పు. ఎందుకంటే గోటం గుద్దుకోవటానికి అని తీసుకొచ్చాడు. చెప్పులు మీద చేయలేవయా? మా ఆయన పని ఉంటుడయ్యో అని చెబుతుంటే ఏం పని చేస్తాడమ్మా అనుకోండి, కళ్ళు పత్తికాయలా చేసుకుని జోడు జరుపుతున్నాడు కిందకి పైకి. కళ్ళు కనపడదు. సరే గాని మా ఆయన పెద్ద కాపు గారింటికి పోయి మేరగింజలు తెమ్మన్నాడు. నేను మా ఊళ్ళో కాపు గారింటికి పోయి మేరగింజలు తెద్దామని పోతే మేరగింజలు తెద్దామని పోతే కాపులు ఊరు కూడా మీ ఆయన మా పని చేయట్లేదు, మా ఖాతా మానుకోమంటున్నారు. ఖాతా మానుకోమాడా? మరి నీ మొగుడు వచ్చి నాకు అడుగు.
ఆయన వచ్చి నాకు అడగమంట. మరి ఎవడెవడు ఇక్కడ ఎవడు ఏం చేస్తావయ్యా, ఇంట్లో కిత్తులు లేవు, ఇద్దరికి మాటలు లేవని. మా సంసారం సచ్చినోడని కడుపులో కళ్ళు పోయి ఆడిపోయిన యాళ్ళని పలకదో ఒలకదో ఎద్దంత మగుడిని ఎర్రకాకైతే సాయి ముచ్చ ఏ ఉండి చూసిగా నీకు ఇంతలా ఇదైంది ఏదో ఉంది మొత్తం మీద ఎద్దు అంత మగోడిని ఎర్రికాకేస్తుంటే గాడి మీద గుంజలని గడగడగడగడగడలాడుతుంది అక్క నేనంటే నీకు లెక్కలేదు ఆ శుభ్రావన్ని ఏమన్నా నీ తోటి మాట్లాడుతున్నాయేమో నాకు అనుమానం వచ్చిందా ఒక్కసారి ఎన్నికకి ఏ చూస్తా ఇదే లాస్ట్ సాయి ముచ్చ అయ్యా కక్కయ్య గారు, అరే ఇప్పుడు నీ పెళ్ళాన్ని నువ్వు కొట్టినట్ట నిన్ను నీ పెళ్ళా కొట్టిందా? ఏం చేద్దాం ద్వారా కాపురం నడిచిపోవాలంటే, కాపురం చల్లగా ఉండాలంటే, కాపురం చక్కగా ఉండాలంటే పెళ్ళాన్ని మొగుడు కొట్టినా, మొగుడు పెళ్ళాన్ని కొట్టినా గొట్టు మట్టుగా ఓర్చుకుంటేనే సంసారం గడ్డగట్టదు. మగోళ్ళ పరువు కాపాడు మాటలు విని పెళ్ళాన్ని బాగొట్టుకుంటే కూడుండి పుట్టేది ఎవరియా? మీకేమి పొయ్యిలో పుల్లలు పెట్టినట్టు మొగుడు సందాలు పెట్టిన పుల్లలు పెట్టినే ఉంటారు. వీళ్ళ కాపురాలు ఎప్పుడుగా చేద్దామని అట్టాడు మొగుడు పెట్టుకున్నా మొగుడు మంచోడు కాదంటే ఇందాక ఏమయ్యా ప్రేమతోటి మా ఆయన కొట్టాను తిట్టాను. మా ఆయన అంటే నాకు ప్రేమ లేదని మీరు అనుకోవటం ఏముందోనయ్యి ఇప్పుడు చూపిస్తాం చూడండి. ప్రేమ ఉంటే 12 సంవత్సరాలు అయితే పిల్లలు ఎందుకన్నా పిల్లలు పుట్టడానికి ప్రేమ ఉంటానికి తేడా దాంట్లో దీన్ని తెలియదు కానీ అసలైన సంగతి నేను చెబుతా. మా అప్పమ్మండా ఓరయ్య తమ్ముడా, నీకు ఇప్పుడు 4 పోయారు. మా అప్పమ్మండా అయ్యా నీకు 4 పోయారురా తమ్ముడా, ఇప్పుడు నాకు ఒక ముద్ద వండి పెట్టేవాళ్ళు లేరు. ఏదో నాకు లేక ఒక బిడ్డ పుట్టింది కాబట్టి నీ అగసాటి చూడలేక ఆ పిల్లని నీ చేతిలో పెడుతున్నాను, నువ్వు జాగ్రత్తగా చూసుకోయ్యా.
దాని కనుక అంటుకున్నవా నన్ను అంటుకున్నట్టే, దాన్ని కనుక ముట్టుకున్నట్టువా నన్ను ముట్టుకున్నట్టే. ఇంకా నేనేం చేశాను అప్ప మాట జవదాట్లాక ఇది ఎటు పోతుండో ఎటు వస్తుండో చూసి చూడనట్టుగా ఉంటున్నా. నేను అంటుకోకుండా ఉంటే ఆకలి అయితే అన్నది అనుకుంటే అట్లా మావా నేను వెళ్ళిపోతున్నా మావా. ఎటు బాపోతే నేను వచ్చారు అటు మాట్లాడతా ఇది మాల్సి ఎందుకా హలో 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 మా అప్ప సత్తా ఒకటే చెప్పింది, అయ్యయ్యా దాన్ని అంటుకున్నావా నన్ను అంటుకున్నట్టే. నా చేతిలో చెయ్యి మనది, చేతిలో చెయ్యేసినందువల్ల నువ్వు బతికిపోతున్నావు, లేకపోతే నువ్వు ఆడే మాట నాది ఏదనుకున్నావా. గోడ సాటిన కుసగుదలు అట్టమంటే నేనేం పిచ్చి నాకు అనుకున్నావా. చూద్దాం నలుగురు పోయి దీన్ని కూడా పోగొట్టుకుంటే ఎట్ట కానీ ఆలోచిస్తాను. నువ్వు కూడా దగ్గర పెట్టుకోవాళ్ళు. మావా నువ్వు చేసుకోకపోతే నాకు పెళ్ళి అవునా మొగుడు చిక్కునా, కర్మ కాకపోతే మంచోడు చేసుకుంటే చాలా 6 డజన్ మంది పిల్లలకు అందును. ఓసా నాకు నలుగురు పోయారు కాబట్టి నేను ఏదో మా అప్ప చెప్పిన మాట నేను చేసుకున్నా, లేకపోతే నిన్ను కూడా చేసుకునేది. ఈ రామాయణం అంతా చెప్పటానికి అయ్యా ఇప్పుడు ఎన్నాళ్ళ మించి దాచిపెట్టింది మీ అందరికి. అందుకని అంటుకోలేక అప్ప చేతులు నేను చెయ్యకపోతే సంవత్సరానికి ముగ్గురు వరుసన పిల్లమిడి పిల్ల తెంపే ఉండేది కాదు. వాళ్ళని బతికేలాగా మేము ఇద్దరం చచ్చేవాళ్ళం. నీ బట్టి మా ఎక్కడిది నేనేమి చేశాను ముట్ట, అసలు నేనేమి చేశాను ముట్ట, అసలు కొట్టుటాకు నీకు అసలు కొట్టుటాకు నీకు బాగా చెయ్యాడు బాగా చెయ్యాడు నీకు. పెద్దనన్న ముద్దు పెట్ట వాళ్ళనే పెద్దనన్న ముద్దు పెట్ట వాళ్ళనే మూడు దమ్ములు పట్టినది నాకు, కాపుగారి పిల్ల చచ్చి కాపుగారి పిల్ల చచ్చి కాళ్ళదలక ఏమి చేయలేదే, కాళ్ళదలక ఏమి చేయలేదే. నీ అన్నదమ్ములు బాగాలేసినాను, నీ అన్నదమ్ములు బాగాలేసినాను. అబ్బా నాలైంది మీ అమ్మగారింటి పోయి 3 నెలలు అయింది. 3 నెలల నుంచి నాకు ఎట్టుందో ఇవాళ నా కంటికి ఘనత. బా మరా 3 నెలలు అయితే అయింది కనమ్మా. నీ కొప్పులోకి మూర పొడుగు తెచ్చా పూలు, ఇదో ఆ కొప్పులో పూలు పెట్టుకుని ఒక పాట పాడి అబ్బా అబ్బా అబ్బా
అయ్యి ముత్త ఒక్క ప్రేమ పాట పాడవా. చాలా రోజులు మనం సిందేసుకోక. వేసుకొని ఎడకొచ్చింది మా 3 అవుతుంది. వేసుకుందామంటే తెల్లారుతుండే ఏం చేస్తాం. మన కులాల గురించి ఒక్క పాట పాడవా. కులాల గురించా? అవి అట్టాటి నేనేం ఎరుగుతున్నా మావ, నువ్వు చెప్పు. నీకు తెలియకుండా నాకు తెలియకుండా అట్నా మావా, నీ తెలియదు నువ్వు చెప్పు మావా. జరుగు
ఆడ చుట్టుపక్కల ఏమనుకుంటారా మావా, ఎప్పుడు నీ పోడు ఒకటే పోడు నేను ఆడిపోతున్నాను నిన్ను కానకుండా ఈ ఆడికి పోయావు రేత్రి 10 కాడ 9 కాడ 3 పిల్లలు కొట్టుకొని తిట్టుకొని చుట్టుపక్కల ఏమంటారు ఏమంటారంటే నీకు ఆ సిగ్గు ఉన్నదంట మామా సిగ్గుంటానికి మామా కడుపు చించు ఏయ్ ముత్తం! మామా నిన్నవ మాట నిద్రరేత్రి గడప దాటి నీవు కదిలా వంట గడప దాటి నీవు కదిలా వంట ఒళ్ళు కాస్తమని మామా పోతంటే పోనీవు అంటే నాయన చెప్పు నేను సత్తా ఊరుకో ముద్ద ఉల్లిపాయలో ఉన్నది సారము ఎరుగవులే వద్దొద్దు ఈ పెళ్ళము నాకొద్దు ఈ పెద్దం వద్దొద్దు ఈ పెళ్ళము నాకొద్దు ఈ పెళ్ళం ఏమి అంటది కూరలంటది ఏమి అంటది కూరలంటది కూర్చోడానికి కుర్చీలంటది ఊగటానికి ఉయ్యలంటది వద్దంటే ఏదోయి నా ముద్దుల పెళ్ళము వద్దంటే వినాలోయే మావా వద్దొద్దు పో అంటే తల్లి అని బిడ్డ నేను ఆడికి పోదును నిన్ను వదిలిపెట్టి మావా పొమ్మన్నా ఒక ప్రేమ పాట పాడు